విజయసాయిరెడ్డి అనిలు ప్రసన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకత్వంపై ఆయన సెటైర్లు వేశారు. నరసింహకొండ జోలికి వెళితే నాశనం అయిపోతారని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మొన్నటిదాకా ఒక అభివృద్ధి ప్రదాతకి ఒక రౌడీకి పోటీ అనుకున్నాం. మరి ఆ రౌడీ పారిపోయాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా రౌడీకి, నీకు దమ్ముంటే నెల్లూరు పోటీ చేయి, దమ్ముంటే నెల్లూరు పోటీ చేయి, పోయినసారి దొంగోటితో గెలవడం కాదు అని. వాడు ప్యాంటు కొట్టాడు, తొడగొట్టాడు, మీసం తిప్పాడు. ప్యాంటు ఓడిపోయింది, మీసాలు ఓడిపోయినాయి. కానీ వాడికి నెల్లూరులో పోటీ చేయడు. వాడు చేయడం నాకు తెలుసు. వాడికి భయం, నారాయణ గారి చేతిలో 70-80 వేలతో ఓడిపోతామని చెప్పి వాడికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయి 3 జిల్లాలు దాటి నరసరావుపేటలో చేరున్నాడు. నెల్లూరుని సర్వనాశనం చేసి నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధిని పూర్తి చేయకుండా మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇటు ప్రజల్ని సర్వనాశనం చేశాడు. నెల్లూరు టౌన్ అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరంటే ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు. మరి ఇప్పుడు ఎవరో పోటీ పెట్టాడు, పాప ఆయన గురించి నాకేం తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు, దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే ఈరోజు నారాయణ గారికి ఓటేయడం అంటే అది నారాయణకి ఏసో ఆయన ఎమ్మెల్యే అవుతాడో చేస్తాడని కాదు. నెల్లూరు నగరం అందంగా ఒక బెంగళూరుతో పోటీ పడాలంటే మనం నారాయణ గారికి ఓటేయాలి. దాదాపు 1,00,000 ఓటుతో మనం ఆయన గెలిపించాలి. ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఈరోజు 2nd ర్యాంక్లో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు పోయినసారి భారతదేశంలో మోడీ నియోజకవర్గంలోనే 5,400 కోట్లతో మెజారిటీ 5,400 కోట్లతో పనిచేయలే. నేను ఆ రోజు అహ్మదాబాద్ కూడా నేను చూసి వచ్చాను. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో నారాయణ గారు ఎవరు అడగకుండానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, సంగం నుంచి నీళ్లు కానివ్వండి, అదే రకంగా రోడ్లు కానివ్వండి, అదే రకంగా పార్కులు కానివ్వండి, ఎంతోమంది ఈరోజు ఫ్లాట్లు యజమానులు 1,00,000 చేయని అంకణం కూడా దాదాపు 3-4 లక్షలు అయిపోయినాయి. అంటే నారాయణ గారి పుణ్యం. అదే రకంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఎక్కడ పోయినా దోమలు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇన్ని రేట్లు పెరిగినప్పుడు మేమెందుకు పెరగకూడదని చెప్పి దోమలు కూడా పెరిగిపోయినాయి. ఎవరు అడిగేవాళ్ళు లేరు, వాడి గురించి మాట్లాడేవాళ్ళు లేరు. కేవలం ఒక 10% ఆగిపోయినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఆ నిల్ కానీ పూర్తి చేసుంటే ఈరోజు ఒక దోమలు లేని నెల్లూరు నగరం ఉండేది. నారాయణ గారి కోరిక తీరుండేది. పాప నారాయణ గారి చెడ్డ పేరు దేవాలని ఆపెట్టాడు, అది వాడికి తెలియదు. దానివల్ల ఒక సింపతి వస్తుంది. నారాయణ గారు అయితేనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సంఘం నుంచి నీళ్లు కానివ్వండి, ఆగిపోయిన పార్కులు కానివ్వండి, ఆగిపోయిన ఇళ్ళు కానివ్వండి, ఇవన్నీ చేయగలడని చెప్పి జనంలో ఒక సింపతి ఉంది. తప్పకుండా నారాయణ గారు చేస్తాడు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం. ఈ 1,00,000 ఓట్లు అదే రకంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 లక్షలతో గెలవడం ఖాయం. ఈరోజు నెల్లూరు జిల్లా మొత్తం కైవసం చేసుకుంటాం, 5 జిల్లాను కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ దేనికి వచ్చారు పాపం, మీరు మొత్తం దోసేసుకున్నారు. విశాఖపట్నం మొత్తం కొండలు, ఇక్కడ కొండలు లేవు, అన్నీ ఉండి అని నీ మంత్రులు అంతా దోసేసుకున్నారు. 2 మంత్రులు, ఏం కొండలు లేవు. ఒక నరసింహకొండ మిగిలిన దేవుడిది నాయన, అది ఏం చేస్తావు ఏందో మాకు భయంగా ఉంది. ఎట్లా గెలవలే, ఏం చేయరు, మీ ప్రభుత్వం రాదు కాబట్టి. నరసింహకొండ మీద నీకు కనుబడి ఉంటుందేమో, దేవుడిది గుర్తుపెట్టుకో, సర్వనాశనం అయిపోతావు విజయసాయిరెడ్డి. నువ్వు నెంబర్ 2 దొంగవి. నువ్వు వచ్చి నేను పోటీ పెట్టి ఒక హీరోని పెట్టావంటే అట్ట ఒకసారి చూసుకు అర్థంలో నీ పరిస్థితి అర్థం అవుద్ది. అంతేగాని వచ్చి నెల్లూరు ప్రజలు అంత అమాయకులు కాదు. ఇంకా చూస్తే ప్రసన్న కుమార్ నోరు తెలుసు, వాడిది నోరు కాదు, వాడి తాటి మట్ట వాడిది. వాడికి ఒకటే చెప్తుండా, అనవసరంగా ఆడవాళ్ళ మీద కానీ ఏమన్నా మాట్లాడితే నీకు చెప్పు దెబ్బలు తప్పవని, నువ్వు మద్రాసులో చేసే పనులు, హైదరాబాద్లో చేసే పనులు బయట పెడతావని నేను హెచ్చరిస్తున్నా. 15వ డివిజన్లో గడప గడపకి తెలుగుదేశం ప్రచారంలో పాల్గొంటున్నాము. ఇప్పుడే సీనన్న మాట్లాడారు. ప్రజల్ని ఒకటే కోరుతున్నాము, మన నారాయణ సారు, మన నెల్లూరు, మన తెలుగుదేశం
మన సైకిల్ గుర్తుకు ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. నారాయణ సారు మళ్ళీ రావాలి, మన అభివృద్ధి పనులన్నీ పూర్తవ్వాలి.